హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్సిటీసీ సంస్థలు మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు సింగిల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యమంటే కనుక మనకు సూపర్వైజర్గా ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. పర్ మంత్ మీకు 30,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా కాదు. మనం ఇంటర్వ్యూ డేట్ అయితే ఇచ్చాడనమాట. ఆ డేట్కి మనం డైరెక్ట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవుతే సరిపోతుంది. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా మనకు ఇంటర్వ్యూకి ఏ డేట్ను అటెండ్ అవ్వాలి అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ప్రతిదీ ఏ వీడియోలో చెప్తాను. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకొని పెడతారు. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్ఎస్జీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఆర్ఆర్బీ ఎల్పీ కానీ, ఇలాంటి కోర్స్ అనేది మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి, ఫ్రీ డెమో వీడియో చూసి. అండ్ మన డిఫెన్స్ జాయినింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనకు మెయిన్గా టాపిక్లో మాట్లాడితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి ఐఆర్సిటీసీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అంటే సింపుల్ చెప్పాలంటే మనకు సూపర్వైజర్ ఉద్యోగాలు అనమాట. అండ్ మనకు రైల్వే అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫుడ్ సప్లై చేస్తుంటారు. ఫుడ్ చెకింగ్ అనమాట. మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అదైతే మనం చూడాల్సి ఉంటుంది ఆ వర్క్. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే, క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మనకు నోటిఫికేషన్ మనకు లాస్ట్ అయితే ఉంది. ద కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ జో సబ్మిటెడ్ అట్ ద వెన్యూ ఆఫ్ మనకు ఇంటర్వ్యూ అండ్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 1 set అటెస్టెడ్ కాపీస్. అదేవిధంగా మనకు 2 recent దిగినటువంటి ఫోటోలు తీసుకుని మనం ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. ఇక దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి మెడికల్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డేట్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. అది కూడా మనకు ఇదే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఫామ్, 1 set జిరాక్స్, అదేవిధంగా 2 recent దిగినటువంటి ఫోటోలు అవి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారంటే మీకు సూపర్వైజర్గా ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఆఫ్టర్ తర్వాత మీకు 30,000 శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మీరు సర్టిఫికేట్తో పాటు ఏమేమి పంపించాలంటే కనుక అప్లికేషన్ ఫామ్తో పాటు 10th అండ్ అదేవిధంగా 12th అండ్ ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ జిరాక్స్లు, అదేవిధంగా ఎక్స్పీరియన్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఐడి ప్రూఫ్, ఇలాంటి జిరాక్స్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ పంపించవచ్చు అనమాట. అది ఇక్కడ శాలరీ చూసుకుంటే పర్ మంత్ మనకు 30,000 మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ మనకు డైలీ అలవెన్స్లు అయితే ఉంటాయి. పర్ డే మీరు ఆన్ డ్యూటీ కింద మీకు 350 రూపీస్ అయితే వస్తుంది అనమాట. మోర్ దాన్ 12 hours చేస్తే, ఒకవేళ 6 to 12 hours చేస్తే మనకు 70% వస్తుంది. అండ్ 6 hours కంటే తక్కువ చేశారంటే 30% వస్తుంది అనమాట 350లోన. అంటే మనకు డైలీ అలవెన్స్ అనేది. నెక్స్ట్ మనకు లాడ్జింగ్ ఛార్జెస్ అనమాట. ఎక్కడైనా కానీ మీరు నైట్ స్టే చేశారనుకోండి డ్యూటీస్లోన, అప్పుడు మీకు 240 రూపీస్ మీకు లాడ్జింగ్ ఛార్జ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ మనకు నేషనల్ హాలిడే అలవెన్స్లు కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు స్కోప్ ఆఫ్ వర్క్ వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ మనకు ఏదైతే మనకు సూపర్వైజర్ లేదంటే మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్, మనకు ఫుడ్ ప్రొడక్షన్ సెక్షన్ అయితే ఉంటుంది. దానిలోన క్వాలిటీ అండ్ సర్వీస్ మనము ఏ విధంగా ఇస్తున్నామో, ఏ విధంగా క్వాలిటీ ఉందని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఈ విధంగా మనం చెక్ చేయాల్సినటువంటి వర్క్ అంటే ఈ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను నోటిఫికేషన్తో పాటు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు May 13th, 2026 మనకు నిన్నైతే రావడం అయితే జరిగింది. అండ్ నిన్నటి నుంచి మనకు అప్లికేషన్ అనేది ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు. మనకు ముందుగా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డాష్బోర్డ్ వచ్చేసి మీ పేరు అయితే రాయండి. మీ 10th member ఏ విధంగా సేమ్ అదే విధంగా క్యాపిటల్ లెటర్స్లో తప్పు లేకుండా. సెకండ్ మీ ఫాదర్ నేమ్ ఇవ్వండి. థర్డ్ వచ్చేసి ఇక్కడ మీరు మీ క్యాస్ట్ అయితే ఇవ్వండి. ఫోర్త్ వచ్చేసి మీ ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి. కింద మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. 5th పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా. 6th వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకు May 1, 2026కి మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మనకు ఎన్ని సంవత్సరాలు అనేది పక్కన ఇవ్వాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మెరిటరీ స్టేటస్ మీకు మ్యారీడా, అన్మ్యారీడా. 9th వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. 10th వచ్చేసి మనకు ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి.
ముందుగా 10th, తర్వాత 12th, తర్వాత డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. నెక్స్ట్ 11th వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీ ఇక్కడ ఉంటే ఇవ్వండి, ఒకవేళ లేకపోతే నాట్ మ్యాండేటరీ అనమాట. ఇదైతే మీరు చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ 12th వచ్చేసి లాంగ్వేజ్ స్పీకింగ్, మీకు మాట్లాడడం అనేది ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి ఇక్కడ మీరు ఇవ్వాలి. స్పీకింగ్ అంటే మాట్లాడము, మీకు ఎన్ని లాంగ్వేజ్లో తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది ఒకవేళ మాట్లాడము. అదేవిధంగా మీకు హిందీ కూడా వస్తే హిందీ కూడా ఇవ్వచ్చు. అండ్ రాయడము ఇంగ్లీషు, తెలుగు, ఒకవేళ హిందీ వస్తే హిందీ, ఆ విధంగా అయితే మీరు లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకు 13th అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. ముందుగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డు పంపిస్తే సరిపోతుంది, లేదంటే 10th జిరాక్స్ పెట్టి సరిపోతుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇంకా అదర్ ఏమైనా ఉంటే కదా అవన్నీ కూడా జిరాక్స్లు ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి ఏ డేట్ని అప్లై చేస్తుంటే ఆ డేటు, అండ్ ప్లేస్ వచ్చేసి మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఇవ్వండి అంతే. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ఏజ్ లిమిట్ మనకు May 13, 2026 నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. హాస్పిటాలిటీ మాండాటెస్ నుంచి మనకు నార్త్ జోన్ నుంచి రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే వేకెన్సీ అనేది మనకు ఓవరాల్గా 92 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ శాలరీ మనకు 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది, ఇన్క్లూడింగ్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే May 1, 2026కి మినిమం ఏజ్ నుండి 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక SC, ST వాళ్ళు అయితే కనుక 32 ఇయర్స్ అయితే ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కూడా పోస్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు 37 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేయాలని ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, ఎక్కడైతే మనకు IRCTC ఉంటాయి కదా అక్కడ మనకు నార్త్ జోన్లో అక్కడ మనం జాబ్ అయితే చేయాలి. ఇక మనకు మెయిన్గా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఫుల్ టైం BSc ఇన్ హోటల్ హాస్పిటాలిటీ చేసింటారో హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లోన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఎవరైతే BBA లేదా MBA ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్టర్ ఆఫ్ టూరిజంలో ఎవరైతే చేసింటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక BSc హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు క్యాటరింగ్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక MBA టూరిజం ఎవరైతే చేసింటారో హోటల్ మేనేజ్మెంట్లోన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి బ్రదర్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి హాస్పిటాలిటీ మీటర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు, ఇవి మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ వాళ్ళకు 2 years వరకు మనకు ఇనిషియల్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ మనకు అప్ టు 1 year వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది సర్వీస్ అనేది. ఓవరాల్ మనకు 3 years వరకు మనం జాబ్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ 3 years సర్వీస్ చేయడానికి మనకు ఈ జాబ్ ఎందుకు అని. ఈ జాబ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకు అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్స్ ఉంటాయి కదా కొన్ని, వాటిలో మీకు మంచి ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యి 3 years కంప్లీట్ చేసుకుంటే కనుక 2 years సర్వీస్ చేసినా కూడా మీకు సర్టిఫికేట్ ఉంటుంది. అంటే మీరు పలానా దానిలోన IRCTCలో మీరు జాబ్ చేశారు అని ఆ సర్టిఫికేట్ వల్ల ఉన్నటువంటి ఏంటంటే మీకు బెనిఫిట్ అప్కమింగ్ రైల్వే నోటిఫికేషన్లో మీకు బెనిఫిట్ ఉంటుంది. ఆ విధంగా అనమాట. ఇక ఫైనల్గా మనకు ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఓవర్లో మనకు 5 ప్లేస్లు అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఏ డేట్న వీలవుతుందో ఏ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు అనమాట. మీకు ఆ ప్లేస్లో ఉన్నటువంటి డేట్కి మీరు డైరెక్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే న్యూఢిల్లీలో వచ్చేసి మనకు June 3, 4, 5 ఈ డేట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 5 PM కల్లా మీరు అక్కడికి వెళ్ళారంటే, లేదంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఇంకొక అడ్రస్ కూడా వెళ్ళొచ్చు అనమాట. శ్రీనగర్లో మనకు June 11th అండ్ June 12th అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఈ అడ్రస్లోన. మార్నింగ్ 11 నుండి ఈవినింగ్ 5 PM వరకు. ఒకవేళ మీకు చండీగఢ్ దగ్గర అవుతుంది అనుకుంటే కనుక చండీగఢ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. చండీగఢ్కి వచ్చేసి June 15 అండ్ 16 ఈ డేట్లు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి ఏదో ఒక డేట్లోన. నెక్స్ట్ ఒకవేళ మీరు జైపూర్, రాజస్థాన్ మీకు దగ్గర అనుకుంటే June 18th అండ్ 19th మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట రాజస్థాన్ జైపూర్కి. లేదు ఉత్తరప్రదేశ్ నాకు దగ్గర అనుకుంటే లక్నోకి June 23rd అండ్ 24th ఈ డేట్న మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 11 నుండి 5 PM వరకు. ఈ డేట్స్లోనే ఏదో ఒక సెంటర్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు అనమాట బ్రదర్. అయితే ఇంకోటి, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశారు కదా, ఆ అప్లికేషన్ ఫాము అదేవిధంగా 1 set జిరాక్స్, ప్రతి జిరాక్స్కి మీరు సెల్ఫ్ అటెస్ట్ అనమాట సిగ్నేచర్ చేయాలి. అదేవిధంగా లేటెస్ట్కి దిగినటువంటి 2 ఫోటోలు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అప్పుడు తీసుకుని వెళ్ళాలి.
అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీకు అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.